యామిని శర్మ గారు అండ్ ఉర్దూ అకాడమీ చైర్మన్, మైనారిటీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారు అండ్ జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వికే గారు. పట్టాభి గారు, ఇందాక నేను చెప్పినట్టుగా రాయలసీమలో ఫ్యాక్షన్ హిస్టరీని కానీ, హైదరాబాదులో రౌడీయిజాన్ని కానీ కంట్రోల్ చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇవాళ ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఈ రకమైన విచ్ఛిన్నకర శక్తులు ఉంటే సహించేది లేదు, అణిచివేస్తామనే ధోరణిలో. సో ఆయన ఒక వ్యక్తిని నేమ్ చేసి మాట్లాడడం అనేది చాలా అరుదైన సందర్భం. సో దీన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవచ్చు? సీరియస్గా ఉంది ప్రభుత్వం, మీకు ఇట్లాంటి శక్తుల్ని భరించే స్థితిలో లేదు అనుకోవచ్చా? ఖచ్చితంగా వికే గారు, దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాధిస్తున్నటువంటి ప్రగతి, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ ఇవాళ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా వస్తున్నటువంటి పెట్టుబడులు, పెరుగుతున్నటువంటి ఉపాధి అంతా కూడా బ్రహ్మాండంగా అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో మరి 2024లో ప్రజల చేతిలో చావు దెబ్బ తిన్నటువంటి ఈ రాక్షస మొక్కకి సహజంగానే నిద్ర పట్టదు. ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి, అతని నాయకత్వంలో పనిచేసేటటువంటి ఈ రాక్షస సైన్యానికి నిద్ర పట్టదు. ఏదో ఒక రకంగా మళ్ళీ ఒక అశాంతి సృష్టించాలి, సమాజంలో చిచ్చు పెట్టాలి, జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఆటంకం కలిగించాలి, అడ్డుపడాలి, విచ్ఛిన్నం చేయాలి. దీనికి మనం ఏం చేయాలి అన్న స్కెచ్లు ఎప్పుడు ఇదే పని కదా వాళ్ళకి. నేను అందుకనే మొన్న అన్నాను, వాళ్ళు పాకిస్తాన్లో పనిచేసేటటువంటి లష్కరే తైబాకి, ఇతర టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి, గొడ్డలి పార్టీకి ఏమీ తేడా లేదండి. ఇద్దరిది మోడస్ ఆపరాండి ఒకటే. అక్కడ లష్కరే తైబా, ఇతర ఉగ్రవాద సంస్థలు ఏ విధంగా అయితే టెర్రరిస్ట్ క్యాంపులు పెట్టి మరీ ట్రైనింగ్ ఇచ్చి ఉగ్రవాదులను తయారు చేస్తాయో, ఇవాళ రాష్ట్రంలో ఈ గొడ్డల పార్టీ కూడా సజ్జల భార్గవరెడ్డి లాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో ఇటువంటి ఉగ్రవాదులు, ఏది రావణ్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇటువంటి వ్యక్తులందరినీ కూడా ఇటువంటి ఉగ్రవాదుల్ని తయారు చేసేటటువంటి ట్రైనింగ్ క్యాంపులు పెట్టి వాళ్ళని తయారు చేసి సమాజం మీదకి వదలటం. కాబట్టి పాకిస్తాన్ గడ్డపైన పనిచేసే వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదు. గొడ్డలి పార్టీకి, గొడ్డలి పార్టీ ఆధ్వర్యంలో ట్రైన్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు, బయటకు వచ్చిన వాళ్ళకి దేశం పైన ఏం భక్తి ఉంటుందండి? ఇవాళ అతను రావణ్ అనే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు, నాకు దేశం అంటే లెక్కలేదు, నాకు దేశభక్తి లేదు, ఉండదు. ఉగ్రవాదులకి దేశభక్తి ఎందుకు ఉంటుందండి? దేశం పైన ప్రేమ దేనికి ఉంటుంది? ఉండదు సహజంగానే. అందుకని అటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గొడ్డలి పార్టీ అనేది ఒక ఉగ్రవాద సంస్థ, అది ఒక రాజకీయ పార్టీ కాదు. ప్రజాస్వామ్య దేశంలో గొడ్డలి పార్టీ లాంటి ఉగ్రవాద సంస్థలకి స్థానం ఉండకూడదు. అందుకనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గానే చెప్తా ఉన్నారు, ఇటువంటి వాళ్ళని అణిచివేస్తాం, కఠినంగా వ్యవహరిస్తాం. జరుగుతున్నటువంటి ఒక మంచిని అడ్డుకోవటం కోసం ఇటువంటి ఉగ్రవాదులను తయారు చేసే వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలండి? దేనికి ఉపేక్షించాలి? వాళ్ళు అతను మాట్లాడుతున్నటువంటి మాటలేంటి? ఎవడు అండ చూసుకుని మాట్లాడుతూ ఉన్నాడు? ఎవడి పేమెంట్ అందుకుని మాట్లాడుతూ ఉన్నాడు? ఎవడి పేరోల్స్ లో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరి దగ్గర నుంచి నెలకింత పుచ్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు? కాబట్టి ఇది ఒక వ్యక్తి ఇండివిజువల్ గా చేసేటటువంటి పని కాదండి. ఖచ్చితంగా వెనకుండి కొంతమంది, ఇందాక మీరు చెప్పారు కదా, తయారు చేసి వాడుకోవటం, తర్వాత వాళ్ళని వదిలేయటం, లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా అతను గొడ్డలి పార్టీ అనే ఒక ఉగ్రవాద సంస్థ మద్దతుతో, సహకారంతో అతను ఇవాళ తెర మీదకి వచ్చాడు. తెర మీదకి వచ్చి రాష్ట్రంలో ఒక కుట్ర, చిచ్చు పెట్టేటటువంటి ఒక కుట్రకి తెరలేపాడు. సార్, నేను ఒకటే చెప్తా ఉన్నా వికే గారు, నిజమైనటువంటి క్రిస్టియన్ ఎవరు ఆ రకంగా మాట్లాడరండి. ఎన్డీఏ తరపున ఇవాళ నేను కానీ, యామిని గారు కానీ, ఇవాళ ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు కానీ ఎవరైనా సరే అన్ని మతాలని కూడా మేము గౌరవిస్తాం. హిందూయిజం అయినా, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా. ఇవాళ మా షిబ్లీబాయ్ ఉన్నాడు, నాకు సోదరుడు లాంటి వ్యక్తి. ఇవాళ సంక్రాంతి సంబరాలు షిబ్లీబాయ్ చేస్తాడు. మేము రంజాన్ టైంలో మేము వాళ్ళతో కలిసి మేము పండుగ చేసుకుంటాం.
అది మాకున్నటువంటి రిలేషన్షిప్. ఆ రకంగా వి గివ్ రెస్పెక్ట్ టు ఆల్ రిలీజియన్స్. ఇవాళ మా ఇంట్లో నాకు ప్రతిరోజు కడుపు నిండా భోజనం పెట్టేటటువంటి మనిషి ఒక క్రిస్టియన్. ప్రతిరోజు మా ఇంట్లోనే తను ప్రేయర్ చేసుకుంటుంది. వి రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్. కానీ నిజమైనటువంటి క్రిస్టియన్స్ ఎవరు ఈ రకంగా విషయం చెమ్మరండి. ఏంటి అతను మాట్లాడేటువంటి మాటలు? అతని పైన ఏదో పెట్టరానటువంటి సెక్షన్లు పెట్టేశారండి. ఏంటంటే పెట్టరానటువంటి సెక్షన్లు తప్పేంటి? ఇప్పుడు దేశం గురించి ఆ రకంగా నీచంగా మాట్లాడేవాడు దేశద్రోహి కాక ఇంకేంటండి? రిలీజియన్స్ గురించి ఇప్పుడు 19-24 మధ్య ఏం జరిగింది ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన రోజున, రాముల వారి విగ్రహానికి శిరచ్ఛేదనం చేసిన రోజున హే రామ్ అని ఎందుకు అనలేకపోయాడు? ఇవాళ హే రామ్ అంట. ఆ రోజున ఏమైపోయారండి? రాముల వారు ఏమైపోయారు ఆ రోజున? 2023లో ఒంటిమిట్ట నువ్వు రాముల వారి కళ్యాణానికి దేనికి వెళ్ళలేదు? ఎందుకు ఎగ్గొట్టావు? ఇవాళ రాముల వారు గుర్తొచ్చారే. ఎందుకు ఒంటిమిట్ట దేనికి వెళ్ళలేదు? కుంటి సాకులు చెప్పి తాడేపల్లి ప్యాలెస్ లో పడుకున్న రోజున నీకు రాముల వారు గుర్తుకు రాలేదా? ఇవాళ హిందూ దేవుళ్ళ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. తిరుమల వెళ్ళి అక్కడ ఆశీర్వచనం ఇస్తూ అక్షింతలు వేస్తే అసలు ఒక్క అక్షింత కూడా లేకుండా దులిపి మొత్తం కింద పడేశాడు. ఈయన గారు ఇవాళ హే రామ్ అంటాడని. తీర్థం ఇస్తే తాగినట్టు నటించి కింద బారబోసాడు. ప్రసాదం ఇస్తే వాసన చూసి పక్కన బారేశాడు. ఇతను హే రామ్ అంటాడండి సిగ్గు లేకుండా. ఎవరిని మోసం చేస్తాడండి? ఒక మతం పైన ఉన్నటువంటి ద్వేషాన్ని, ఆ విషయాన్ని ఈ రోజుకి కూడా ఇటువంటి రావణ్ లాంటి వ్యక్తుల్ని తయారు చేసి ఇవాళ సమాజం మీదకి వదిలి విషం కక్కిస్తా ఉన్నాడు వాళ్ళ చేత. ఇవాళ అందుకనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఎన్డీఏ తరఫున ఎవరు మాట్లాడినా మేము అన్ని మతాలని కూడా గౌరవిస్తూనే, ఎవరైనా సరే ఏ మతాన్ని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడి సమాజంలో చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం ఎవరు చేసినా సరే ఉపేక్షించేటటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం. కొద్దిగా బుద్ధి ఉండాలి కదండి, ట్వీట్లు పెడతాడా? అమాయకులు అంటే వీళ్ళందరూ. ఇవాళ ప్రజల మొఖాన చీగొట్టు ఉమ్మేసేసరికి మళ్ళీ పెప్పి అసలు మాకు సంబంధం లేదు, మా వాడు కాదు. ఇందాక మీరు చెప్పారు కదా మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో, మీ వాడు కానన్నప్పుడు నువ్వు ట్వీట్ ఎందుకు పెట్టావా? దేనికి పెట్టావు ట్వీటు? అయ్యో పాపం బ్రదర్, మా జోసెఫ్, మా రావణ్ణి, అమాయకుడు పసిపిల్లవాడు, నోట్లో ఏలు పెడితే కొరకనటువంటి వాడిని అరెస్ట్ చేశారు ఘోరంగా అని ట్వీట్ ఎందుకు పెట్టావా నువ్వు?